ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగినటువంటి అవకతవకలపై పెద్ద ఎత్తున విద్యార్థి లోకం అలాగనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అసమర్థ బీజేపీ పరిపాలనలో మన్ కీ బాత్ పరీక్షపై చర్చ అంటూ నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో ట్వీట్ చేస్తూ తన హైప్ కోసం ఉపయోగించుకునే మాయ మరాఠీ గజకర్మ గోకర్మ విద్యలు తప్ప ఈరోజు నీట్పై దేశవ్యాప్తంగా ఇంత ఆందోళనలు జరుగుతుంటే ఆ ఆందోళనలపై స్పందించకపోవడం ఈ దేశ ప్రధాని సిగ్గుపడాలి, కనీసం విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి ఈ యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే నీట్ పరీక్ష ఉందో ఆ నీట్ పరీక్షలో దేశవ్యాప్తంగా ఇంతకుముందు ఏ రోజు కూడా 720 అవుట్ ఆఫ్ 720 డబల్ డిజిట్స్లో రాలేదు. గత సంవత్సరం తీసుకుంటే ఇద్దరికి వచ్చింది, అంతకుముందు సంవత్సరం తీసుకుంటే ముగ్గురికి మాత్రం వచ్చింది. కానీ ఈసారి మాత్రం 67 మందికి రావడం అనేది ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎన్టీఏ ఎలా నడుస్తుందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా బీజేపీ నాయకుల ప్రభుత్వం పోతుందని వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని, వాళ్ళకి సంబంధించిన పిల్లగాళ్ళకి, పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి నీట్ పరీక్ష పత్రాన్ని అమ్ముకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. హర్యానాలో ఒకటే సెంటర్లో 6కి 720 అవుట్ ఆఫ్ 720 రావటం అనేది ఇది ఖచ్చితంగా బీజేపీ అసమర్థ పాలనకు, బీజేపీ చేసినటువంటి దొంగ పరీక్ష ప్రవేశానికి పరాకాష్ఠం తెలియజేసుకుంటాం. విద్యార్థులకు న్యాయం జరిగేలా అలాగనే దోషులకు శిక్ష పడేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు యువజన కాంగ్రెస్ పక్షాలు మా పోరాటం ఆగదని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనికి బాధ్యత వహిస్తూ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి దేశ ప్రజలకు 24 లక్షల మంది విద్యార్థులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, కోరాలి, జరిగిన తప్పుని అంగీకరించాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.